అయిపోయిందండి. కాఫీ తెమ్మంటారా? తీసుకురా. ఈ షర్ట్ ఐరన్ చేయలేదా? లేదండి, ఈ రోజు అసలు ఖాళీ లేకపోతుంది. నీకు ఎన్నిసార్లు చెప్పాలి? చేస్తానండి. ఎన్నిసార్లు చెప్పాలి సార్? చెప్పి చెప్పి నాకు తలకాయ వస్తుంది. కాఫీ తీసుకో. టిఫిన్ అయింది, పెట్టనా? వద్దు, ఆఫీస్కి వెళ్ళే దారిలో తినేస్తా. సరే. సహజా నేను వెళ్తున్నానే. సరే అండి. డోర్ వేసుకుంటా. సరే. ఏంటి మళ్ళీ వచ్చాడా? వస్తున్నా. రమక్క, నువ్వు రా లోపలికి. ఏం చేస్తున్నావే? ఏం లేదక్క, పని చేస్తున్నాను. పనులన్నీ అయినాయా? లేదు, చేస్తున్నాను. ఈరోజు అసలు ఏ పని కాలేదు. ఏంటి మరి, అయిపోయిందా పని? తిన్నవానే? లేదక్క, ఇప్పుడే పని అయింది, తింటా కాసేపు. మీ ఆయన పనికి వెళ్ళిండా? వెళ్ళండి ఇప్పుడే. ఇంకేమైనా బుద్ధి చెప్పేది ఏం లేదానే? ఇప్పుడే ఏం ప్లాన్ చేయలేదు అక్క. ఇన్ని రోజులు అవుతుంది, ఇంకేం ప్లానింగ్ లేదానే? ఏం లేదే. మీ ఇద్దరి మధ్య ఏమైనా సమస్య ఉందా? అట్లాంటిది ఏం లేదు. నాకు చెప్పకూడదా? అయ్యో, ఎందుకు చెప్పాను అక్క? అట్లాంటిది ఏం లేదు, ఉంటే నీకు షేర్ చేస్తా కదా. ఇంకేం లేవా అనే విశేషాలు? ఏం లేవే. సరేనే, మరి నాకు టైం అవుతుంది. సరే, జాగ్రత్త మరి మీరు. సరే అక్క. అందరేమో ఇలా అడుగుతున్నారు, బయటికి వెళ్తే బయట అడుగుతున్నారు, ఇప్పుడు పిల్లలని అడుగుతున్నారు. ఆయన చెప్దామంటే భయం వేస్తుంది. ఇందాక షర్ట్ ఐరన్ చేయలేదని అరిచాడు. ఇంకా దీని గురించి చెప్తే అరుస్తూనే ఉంటాడు. ఆయన కోపం ఎప్పుడు తగ్గుతుందో ఏంటో. ఏమన్నా చెప్దామన్నా కూడా భయం వేస్తుంది. బయటికి వెళ్ళాలంటేనే భయం వేస్తుంది. పెళ్ళి ఇన్ని రోజులు అవుతుంది, ప్రేమగా మాట్లాడిందే లేదు. బెడ్రూమ్లో మాట్లాడతాడా అంటే పని అయిపోయాక పడుకుంటాడు. ఇంకేం చేద్దాం, ఇట్లానే ఉందేమో నా రాత. నా లైఫ్లో ఆ అదృష్టం ఎప్పుడు వస్తుందో ఏమో. మీరా? రండి. బా, ఏముందిరా ఇడికి వెళ్ళాం. చూస్తే చాలా ఫ్రెష్గా కనబడుతుంది. నా ఫ్రెండ్ మహేష్. నమస్తే అండి. వెళ్ళి టీ పట్టుకురాబు. సరే. ఇటు కూర్చోరా నువ్వు కూడా. ఇంకా ఏంటి విషయం? ఏమో చెప్పాలా నువ్వే. ఈరోజు ఆఫీస్లో అయితే చాలా తలనొప్పి వచ్చేసి మస్తు టార్చర్ అవుతుంది అసలు ఆఫీస్లో. మనం బాస్తో మాట్లాడాలి ఏదన్నా ఒకటి, ఇట్లా అయితే అవ్వదు. అవును. ఏమైందా? టీ తీసుకురా. తీసుకొస్తున్నా. జల్దీ తీసుకురా. ఎందుకంటే భయపిస్తుంది. శివ సార్ గ్రూప్ లో మెసేజ్ చేసిండు, చూడు ఒకసారి. ఏమో చూడు. తీసుకోనుకో. అంటే ఏమని పెట్టిండ్రు? ఇది వీక్ ఆఫ్ ఉందంట ఎల్లుండి. నాకు వీక్ ఆఫ్ ఉందంట. నీకేమి ఇవ్వలేదు? నాకేం చెప్పలేదు కానీ మెసేజ్ చేసేసిన వాడు. ఆడు చెప్పాలి కదా ఏదో ఒకటి మనకి. ఎట్లా డైరెక్ట్ మెసేజ్ చేసి ఎట్లా చెప్పు? అవును, ఇట్లా డైరెక్ట్ మెసేజ్ చేసినందుకు మనకు ఇబ్బంది అవుతుంది కదా. ఇప్పుడు వీక్ ఆఫ్ నువ్వు పర్సనల్గా ఇవ్వడా నీకు? లేదురా, నేను అడగనులే. ఎటన్నా వెళ్ళేసి వద్దాం అట్లా బయటికి. చూద్దాం లే సార్. ఒకసారి కాల్ చేసి అనుకో. థ్యాంక్ యూ. సరేరా మరి, నేను వెళ్ళాలా మరి? సండే ఖాళీయేనా? ఎల్లుండి వీక్ ఆఫ్ ఇచ్చాడు కదా మా సండే ఖాళీనే. సరేరా మరి, నేను వెళ్ళేసి వస్తా. నేను ఫోన్ చేస్తా, ఫోన్ చేసి.
జాగ్రత్త ఎంత సరే. జరిగే రేపు హాలిడేనే కదండి. ఏ జరుగు ఈయన ఎప్పుడూ ఇంతే, ఆయన సుఖం చూసుకుంటాడు కానీ వేరే వాళ్ళ సుఖం ఆలోచించాడు అసలు. హలో చెప్పరా తాగినా అవును బయటికి ఎందుకు మా అమ్మ అయితే ఒక పని చేసే మందు పట్టుకొని ఇంటికి వచ్చేసాయి మన ఇంటికన్నా కూర్చున్నాం ఏం పర్లేదు లేదా నార్మల్గా మేనేజ్ చేద్దాం ప్రాబ్లం ఏం లేదు మనకు బయటికి పోతేనే ఇబ్బంది అవుతుంది సరే మామ జల్దీ వచ్చేసి స్టఫ్ సరే మామ ఎగ్ ఆమ్లెట్ వేపిస్తాం జల్దీ వచ్చేసి సహజ వస్తున్నానండి. ఏం చేస్తున్నా ఏం లేదండి, చెప్పండి. ఆమ్లెట్ అయ్యో ఎందుకు? నీకు ఇవన్నీ ఎందుకు చెప్పింది చేయరాదు. సరే అండి. జల్దీ అయ్యు. సరే. వస్తున్నారా ఇంట్లో మీ వైఫ్ ఉంది కదా మామ, ఇట్లా తెలియదు తనకి. తెలియకుంటే ఎట్లా ఇంట్లోనే చదువుతున్నాం, తను చూడకుండా ఉంటారా? మేనేజ్ చేద్దాం ఏదో ఒకటి. ఇంతకైనా భయం అవుతుందిరా, బయటకి వెళ్ళడమే బెస్ట్ అంటున్నాను. లేదు ఏమైందిరా మామ? అవుతుందిరా. సహజా ఆమ్లెట్ అయిందా? లేదండి, ఇప్పుడు అవుతుంది. ఇంకెంతసేపు? ఒక 5 minutes. జల్దీ కానియు. సరే అండి. అవుతుందా? షాపు తీసుకురా. ఒక నిమిషం తీస్తాను. తొందరగా రారా. తెచ్చినా చాలా రోజులైందిరా మా ముందురాగి. ఇంకా ఏంటి చేసిన ఆమ్లెట్ ఎంత బాగుందంటే దాన్ని ఇంకెంత బాగుంటుందో. తాగు తాగు మెల్లగా. రే రే ఇంకేం తాగుతుంది రే. ఏమండి ఏమండి లేవండి.
తయారీ లేచానక్క. నువ్వేం చేస్తున్నావు? నువ్వు నాకు మొన్న ఏం చెప్పినావు? కొంచెమన్నా సిగ్గు శేరం మానం ఇచ్చేది ఉందా నీకేమన్నా? ఏమైందక్క? ఏమైంది? నువ్వేం చేస్తున్నావు రూమ్ లా? ఏం మాట్లాడుతున్నావు? ఏమైంది? గల్లీకి కాలి వాళ్ళు ఉంటారు, సంసారం చేసుకునే కొంపలు ఉన్నాయి. కొంచెం మంచిగా బిహేవ్ చేయి. నాకు తెలియదండి. ఏమైందండి? సహజా వీడింటి పడుకున్నాడు. కిచెన్ లేడు. పంచగడకు వచ్చిన బెడ్రూమ్ ఉందా? ఎవడేవాడు? నాకు నిజంగా తెలియదండి ఏం మాట్లాడుతుందో. నువ్వు తాగి పడినావు, నీకు స్పృహ లేదు. అది ఎవరితో కొనుక్కుతుంది నీకు తెలుసా? ఏం చేస్తున్నావు నీకు? నేనేం చేయలేదండి. మరి తను ఏం వాడు ఎవడు? మాట్లాడుతుందో నాకు అర్థం కావట్లేదు. ఏం మాట్లాడింది మరి? తను ఎట్లా చెప్తుంది చూడండి. నేనేం చేయలేదండి నిజంగా. దీనికి ఇట్లానే కావాలి, ప్రతిమత లెక్క మాట్లాడింది. ఎవరు? సంసారాలు చేసే కొంప ఉన్నది. ఎవడెవడు? అది మీ ఫ్రెండ్ ఉన్నాడు కదా, మా ఫ్రెండ్ ఎవడు? మీ ఫ్రెండ్ వచ్చాడు కదా నైట్. మీరంటే నాకు చాలా ఇష్టం అండి. మీరు కూడా నాకు ఇష్టమేనండి, కానీ మా ఆయన. మీ ఆయన లోబడు, మనకి మందులు నిద్ర మాత్రం కలిపేశాను. అవునా? వాడిగా రేపు తెల్లారి దాకా లేవాడు. కాబట్టి అంతవరకు మీరు నన్ను కోఆపరేట్ చేస్తారు. నిజంగా నేనంటే మీకు ఇష్టమే కదా? ఇష్టమేనండి. నేను వెళ్తున్నానండి. నాన్న చేస్తే చెప్పండి. వాంతో నాకు తెలియకుండా ఇవన్నీ జరుగుతుంది. కావాలని చెప్పు. ఎట్లా చేసి చెప్పు. సిగ్గు శరం ఇజ్జతి మానం నీకేమన్నా ఉండాలి. బ్రెయిన్ పని చేసే కొంప ఇది. నీకు ఇట్లే కావాలి. నీ ఫస్ట్ నీకుండాల బుద్ధి. ఎవరిని పడతామని తీసుకొచ్చుకొని ఇంట్లో తాగడం అట్లాంటి పెట్టద్దు. ఫస్ట్ నువ్వు కరెక్ట్ ఉంటే పిల్లలు కరెక్ట్ ఉంటుంది. పక్కింటి వాళ్ళు కూడా నీ వల్ల నన్ను మాటలు అంటారు. అర్థమవుతుందా నీకు? ఏం బతికేది మన దోసి గంటలు నువ్వు గట్ట చేస్తున్నావా? చూ నీకు బతుకు. ఏమండి ఏమండి నీకు ఇట్లనే కావండి. మోడు కూడా నిన్ను చీ అన్నాడంటే నీతో బతుక వేస్ట్. నీతో స్నేహం చేసినందుకు కూడా నా ఇజ్జత్ పోతుంది. నీతో నాకు స్నేహం నీతో బతుక.